హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఎందుకంటే ఆ అబ్బాయి ఊహించలేనంత ప్రేమని నువ్వు అందించగలవు, నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ రిజెక్షన్ గురించి ఆలోచించడం మానేసి కేవలం నీ ఎఫర్ట్స్ ఎంతవరకు పెట్టగలుగుతున్నావో అది మాత్రమే పెట్టు. ఇన్ని సంవత్సరాలు చెప్పకపోవడానికి రీజన్ ఉంది, మన స్టడీస్ అవ్వలేదు. కానీ ఇప్పుడు అలా కాదు, రేపో మాపో పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు. అందుకే చెప్తున్నాను అని మైరా చెప్పింది. పవిత్ర తలదించుకొని తల ఊపింది. మరి నాకు అని నీలవేణి అడగడంతో మైరా నవ్వుతూ చూస్తూ, నీకైతే చాలా పెద్ద సజెషన్ ఇచ్చి తీరాలి. ఎప్పుడూ వంటగదిలో కాకుండా కాస్త రెస్ట్ తీసుకోవడం నేర్చుకో. మనసుకి అలసట రావడం లేదేమో కానీ శరీరానికి ఉంటుంది కదా, దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మన దేహం దేవాలయంతో సమానం అంటారు. అటువంటప్పుడు మన శరీరాన్ని మనం కొద్దో గొప్పో ప్రేమించుకోవాలి. రోజంతా పని లేకపోయినా వెతుక్కుని మరీ పని చేస్తావు. అవసరమా నీకు? తక్కువ పని చేసి ఎక్కువ రెస్ట్ తీసుకోవడం నేర్చుకో. ఇదే నేను నీకు చెప్పేది అని మైరా కాస్తంత గట్టిగా చెప్పింది. నీలవేణి నవ్వి, అలాగే నీ మాట వింటాను అని అనింది. మరి నాకు అని మనోజ్ అడగడంతో మైరా చిన్నపాటి నవ్వు నవ్వి, ఇప్పుడు నేను నీకు ఇచ్చే సజెషన్ చాలా బోరింగ్గా అనిపిస్తుంది అన్నయ్య, బట్ ఉపయోగపడుతుంది అని అనింది. చెప్పురా, ప్రతి సంవత్సరం చెప్తున్నావు, వినకుండా ఉన్నానా అని మనోజ్ అనడంతో, అయితే మూవ్ ఆన్ అవ్వడం నేర్చుకో అన్నయ్య. నువ్వు ఒకచోటనే ఆగిపోయావు, కాస్త ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, కడుపులో బిడ్డ ఉన్నప్పుడు నొప్పులకు భయపడితే ఆ బిడ్డ బయటకొచ్చి ప్రపంచాన్ని చూడగలుగుతుందా? అమ్మ అని ప్రేమగా పిలిపించుకోగలుగుతామా? కష్టాన్ని భరిస్తేనే అన్నయ్య తర్వాత వచ్చేసి సుఖాన్ని చూడగలం. అలానే నువ్వు కూడా జరిగిపోయిన వాటిని వదిలేసి కాస్త ముందుకు వెళితే నీ లైఫ్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ మాట లాస్ట్ ఇయర్ చెప్పాలి అనుకున్నాను, కానీ అప్పుడు నువ్వు డిప్రెషన్లో ఉన్నావు. దాని గురించి మాట్లాడడం కూడా నాకు నచ్చలేదు, అందుకే సైలెంట్ అయిపోయాను. కానీ ఈ సంవత్సరం రోజుల్లో నువ్వేమీ మారలేదు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అని మైరా సూటిగా చూస్తూనే చెప్పింది. మనోజ్ మొహంలో బాధ సంజయ్కి స్పష్టంగా కనిపించింది. మనోజ్ చిన్న నవ్వు మాత్రమే నవ్వి ఊరుకున్నాడు. మరి నాకు చెప్పవారా అని వీరేంద్రవర్మ నవ్వుతూ అడగడంతో మైరా లేచి వెళ్ళి వీరేంద్రవర్మ పక్కన కూర్చొని చెయ్యి చుట్టూ 2 చేతులు వేసి పట్టుకొని భుజం మీద తలవాల్చి, డాడీ, నువ్వు మా భవిష్యత్తుల గురించి ఆలోచించడం మానేసి ఏదో సంపాదించాలి, ఎంతో ఇచ్చి వెళ్ళాలి అని అనుకోవడం మానేసి సంపాదించింది చాలు, ఇక తృప్తిగా జీవితాన్ని ఆస్వాదిద్దామని నేర్చుకో. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి నువ్వు కష్టపడుతూనే ఉన్నావు. అంతా సంపాదించి ఒక్క రూపాయి కూడా అనుభవించకుండా పోతే ఎవరికి లాభం? కష్టపడ్డందుకు కనీసం కొంచెం కాకపోయినా కొంచెం జీవితాన్ని రుచి చూడాలి కదా. నీ జీవితంలో దేవుడు చాలా వరకు తీసేసుకున్నాడు. నీకు మిగిలింది నేను, అన్నయ్య, అక్క మాత్రమే. మేము ఎలాగో బాగున్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా నీ జీవితాన్ని నువ్వు జీవించు. ఏమంటావన్నయ్య? ఆఫీస్ని నువ్వు హ్యాండిల్ చేయగలవు కదా అని మైరా అడిగింది. ఖచ్చితంగా అని మనోజ్ అనడంతో వీరేంద్రవర్మ మైరా తల మీద చేయేసి తన తల మీద ముద్దాడి, నా సంతోషం మీరేరా, నేను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాను. కాకపోతే నువ్వు చెప్పావు, అలా ఉండడానికి ట్రై చేస్తాను, ఓకేనా అని చెప్పాడు. మైరా ఇలాంటి సజెషన్స్ నువ్వు ఇస్తావని నాకు తెలియదు, ఇప్పుడు అడుగుతున్నాను. నాకు కూడా ఏదైనా సజెషన్ ఇచ్చేది ఉందా అని సంజయ్ అడగడంతో అందరూ సంజయ్ వైపు మైరా వైపు చూశారు. మైరా చిన్న నవ్వు నవ్వి తల అడ్డంగా ఊపింది. తను చెప్పదని సంజయ్కి అర్థమై సైలెంట్ అయిపోయాడు. డాడీ, ఇక నేను ఇంటికి వెళ్తాను. నీ మీద దిగులుతో వచ్చేశాను, కానీ ఇప్పుడు మా మామయ్య మీద దిగులు పట్టుకుంది, నేను ఉండలేకపోతున్నా అని మైరా దిగులుగా మొహం పెట్టడంతో వీరేంద్రవర్మ నవ్వుతూ, అత్తారింటిని మిస్ అవుతున్నాను, వెళ్ళిపోతాను అని అడిగే ఆడపిల్లలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటప్పుడు నేనెందుకు అడ్డుకుంటాను? అంత మంచి కుటుంబం దొరికినందుకు నాకు చాలా సంతోషం, కానీ టిఫిన్ చేసి బయలుదేరండి అని చెప్పడంతో తర్వాత అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ ఫినిష్ చేశాక మైరా తన గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళి కారులో పెట్టి అందరికీ చెప్పి ఆఖరిగా పవిత్ర దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని తన చెవి దగ్గర, ఆల్ ద బెస్ట్, ఈరోజే కదా ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావు, నీ ఉద్యోగానికి నేను ఆల్ ద బెస్ట్ చెప్పట్లేదు, అన్నయ్యకి దగ్గరయ్యే విషయం గురించి చెప్తున్నాను. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు పవి, దగ్గరగా ఉండేలా ఇచ్చాడు. దీన్ని కనుక వదులుకుంటే ఇక దేవుడు
నీకు నువ్వు బ్రతిమిలాడినా ఏ ఒక్క అవకాశం ఇవ్వడు, గుర్తుపెట్టుకో అని చెప్పి దూరం జరిగి చిన్న నవ్వుతో కారెక్కి సంజయ్తో పాటు బయలుదేరింది. ఇంటికి చేరుకోగానే మైరా హాల్లోనే ఉన్న వాణిని చూసి అత్తయ్య వచ్చేశాను అని నవ్వుతూ పలకరించింది. అబ్బా, నిన్ను చూశాక నా ప్రాణం లేచొచ్చినట్టుంది అని వాణి అనడంతో మైరా పక్కనే కూర్చొని నాకు తెలుసు మీరు ఇలాగే ఫీల్ అవుతారు అని, అందుకే వచ్చేశాను. కానీ నా ఫేవరెట్ మా మామయ్య కాబట్టి పలకరించి వచ్చేస్తా అని లేచి హడావిడిగా రూమ్లోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్ మామయ్య అని అనింది. రాజ్కుమార్ నవ్వుతూ చూసి వచ్చేసావా, ఇప్పుడు ఈ ఇంటికి కళ్ళ వచ్చింది, నీ గొంతు వినిపించకపోతే ఏమీ బాగోలేదు అని అనడంతో మైరా నవ్వుతూ వచ్చేశానుగా అని చెప్పి నేను మళ్ళీ వస్తాను మామయ్య, నీ కొడుకున్నాడు ఇంకో ఆఫీస్కి పోలే అని సైగ చేసి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. రాజ్కుమార్ తన ఎక్స్ప్రెషన్స్కి తన మాటలకి నవ్వుకున్నాడు. మైరా నేరుగా రూమ్లోకి వెళ్ళి సోఫాలో కూలబడి వెనక్కి తలవాల్చడంతో కరెక్ట్గా నిమిషానికి తన పక్కన సంజయ్ కూర్చున్నాడు అని అర్థమై ఇక్కడ అంత ప్లేస్ ఉంది కదా, వెళ్ళి ఆ బెడ్ మీద కూర్చోవచ్చుగా, నా మీద ఎందుకు పడతావు అని కళ్ళు తెరిచి అడిగింది. నాకు సజెషన్ ఇవ్వమంటే ఇవ్వలేదు, నువ్వు ఇచ్చే తీరాలి, అక్కడ ఫోర్స్ చేయలేను కదా, అందుకే సైలెంట్గా ఉన్నా, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు అని సంజయ్ అడగడంతో మైరా అలాగే చూస్తూ నీకు సజెషన్ కావాలి కదా, ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను అని ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి చూడు సంజు, నీది కాని ప్రేమ కోసం నువ్వు వెంటపడి నీ సమయాన్ని వృధా చేసుకోకు, నీదైన ప్రేమ కోసం నీ సమయాన్ని వెచ్చించు, నువ్వు సంతోషంగా ఉంటావు, ఆ సంతోషాన్ని చూసి ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కనీసం పక్కన వాళ్ళని సంతోషపెట్టడం కోసమైనా మనం కొని చేయాలి అని మైరా నవ్వుతూనే చెప్పింది. సంజయ్ లేచి నీ తొక్కలో సజెషన్ తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వెయ్యి అని అక్కడి నుండి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేందుకు డ్రెస్ మార్చుకొని బయటికి రావడంతో మైరా వెళ్ళి నేనేం తప్పుగా చెప్పాను, నేను నీకు నిజంగానే మంచి చెయ్యాలి అనుకుంటున్నాను, అందుకే మంచి సజెషన్ ఇచ్చాను, కానీ నువ్వు తీసుకోవట్లేదు బికాస్ నీకు తిక్క ఎక్కింది అని అనింది. సంజయ్ మైరా చుట్టూ చెయ్యేసి అమాంతం పైకెత్తడంతో మైరా ఉలిక్కిపడి కింద చూసి నేల మీద కాళ్ళు లేకపోవడంతో వదులురా అని అరిచింది. నువ్వు నాకు ఇచ్చిన సజెషన్ అవసరం లేదు, నేను నీకు ఇస్తున్నా తీసుకో, ప్రేమని పంచాలి అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి నుండి ఆ ప్రేమని పొందడం నేర్చుకో, లేదంటే రేపటి రోజు ఆ వ్యక్తి నీకు అందనంత దూరం వెళ్ళిపోతాడు, గుర్తుపెట్టుకో, ఎవరికీ అందనంత దూరం అని ఆ మాటని ప్రెస్ చేసి చెప్పాడు. మైరా పడిపోతానేమో అన్న భయంతో సంజయ్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ కంట్లో నీళ్లు పెట్టుకోవడంతో ముందిలా చీటికి మాటికి కన్నీళ్లు పెట్టడం ఆపేయి, చూడు మైరా, నువ్వు నాకు ఏదో పోర్ట్రే చేయాలని చూస్తున్నావు, కానీ నేను చెప్పేది వింటావా, నాకు ఈ లైఫ్ బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు నేను అమ్మ నాన్న చాలు నాకు, ఇక ఆఫీస్కి వెళ్తున్నాను వస్తున్నాను, చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది, దయచేసి ఈ లైఫ్ని కాంప్లికేట్ చేసుకోమని సజెషన్ ఇవ్వకు అని సంజయ్ చెప్పాడు. సంజు, నువ్వెవరినైనా ప్రేమించావా అని మైరా మొదటి నుండి అడుగుతున్న ప్రశ్నని మళ్ళీ సూటిగా చూస్తూ అడిగింది. నీకు 100 సార్లు చెప్పాను, ప్రశ్న కరెక్టే కానీ అడిగే విధానం తప్పుగా ఉంది, ఆలోచించి అడుగు, సమాధానం దొరుకుతుంది, నువ్వెన్నిసార్లు అడిగినా నాకేమీ చిరాకు రాదు, ఇదే సమాధానం చెబుతాను అని సంజయ్ మెల్లగా తనని దింపాడు. మైరా ఆలోచిస్తూ ఉండడంతో సంజయ్ ఆఫీస్కి బయలుదేరుతూ దగ్గరికి వెళ్ళి లైట్గా హగ్ చేసుకొని తన బుగ్గ మీద కిస్ చేసి బాయ్ అని చెప్పి వెళ్తూ ఉండగా మైరా సంజయ్ చేతిని పట్టుకొని ప్రశ్న మార్చి అడగనా అని అడిగింది. సంజయ్ తల ఊపడంతో మైరా కాస్త కంగారు పడి నువ్వు నన్ను ప్రేమించావా అని అడిగింది. సంజయ్ అలాగే చూడడంతో మైరాకి కొంచెం టెన్షన్గా అనిపించి ఒకవేళ లేదు అని సమాధానం చెప్తే తన ప్రాణమే పోయినట్టుంటుంది అని ఆలోచిస్తూ కానీ అప్పటికే సంజు తనతో ఇష్టంగా ప్రవర్తించడం గుర్తొచ్చి నో చెప్పకు అని అనుకుంటూ అడుగు ముందుకు వేసి వెళ్ళి సంజయ్ ముందు నిలబడి ఈ ప్రశ్న కరెక్టేనా, తప్పైతే ఏం మాట్లాడుకు వెళ్ళిపో అని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న మైరా క్షణాలు గడుస్తూ ఉంటే తన గుండె సడి కొంచెం కొంచెం పెరిగిపోతోంది. అటువైపు నుండి సమాధానం లేకపోయేసరికే వెళ్ళిపోయాడా అని అనుకుంటూ ఉండగానే సంజయ్ పెదవులు తన పెదవులతో జతకలవడంతో మూసిన కళ్ళనే మరింత గట్టిగా మూసి అప్పటి వరకు టెన్షన్ పడిన తన మనసు ఇప్పుడు కాస్త కాస్త టెన్షన్ తగ్గి తెలియని సంతోషం చేరిపోతూ ఉంటే గట్టిగా మూసిన కళ్ళని రిలాక్స్ చేస్తూ సంజయ్ మెడ చుట్టూ చేతులు వేసి దగ్గర తీసుకుంది.
అర నిమిషంకి సంజయ్ దూరం జరగడంతో మైరా మెల్లగా కళ్ళు తెరిచి తల ఎత్తి సంజయ్ వైపు చూసింది. అప్పటికే తనని చూస్తూ ఉండడంతో ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపించి తలదించింది. సంజయ్ మైరాని తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టడంతో ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంది. సంజయ్ మోకాళ్ళ మీద తన ముందు కూర్చొని ఒడిలో ఉన్న తన చేతుల్ని గట్టిగా పట్టుకొని, ఈ ప్రశ్న కరెక్ట్, దీనికోసమే ఇన్ని రోజులు ఎదురుచూశాను. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఈ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను. నువ్వు నన్ను ప్రేమించావా? ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటా కదా. నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పినప్పుడు, లేదు నేను నిన్నే ప్రేమిస్తాను, నీతోనే ఉంటాను, నిన్ను వదిలి ఎక్కడికి పోను అని నా వెంట పడ్డావు కదా. అలాగే ఉండు. ఇప్పుడు నేను దగ్గరికి వస్తుంటే పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు. అసలు నేను దగ్గరికి రావడం నీకు నచ్చుతుందా లేదా కూడా నాకు తెలియడం లేదు. కానీ నేనొద్దన్నప్పుడు నువ్వు ఎలా అయితే ప్రేమ చూపించావో ఇప్పుడు నేను కూడా అలాగే చూపించాలని ట్రై చేస్తున్నాను. నీ ప్రశ్నకి నా సమాధానం దొరికింది అనుకుంటా కదా. నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణం నుండి దయచేసి నో అని చెప్పద్దు. నిజానికి ఒక వారం ముందు వరకు నీ కళ్ళల్లో నీ చేతల్లో విపరీతమైన ప్రేమ కనిపించేది. కానీ ఆ తర్వాత నుండి అది కనిపించటం లేదు. కారణం నాకు తెలియదు, తెలుసుకోవాలని కూడా లేదు. నాకు గతం అంటే అసలు నచ్చదు, ప్రస్తుతం మాత్రమే నచ్చుతుంది. చిటికీ మాటికి మా ఇంటికి వెళ్తాను అని అనొద్దు. నన్ను చూసి మొహం తిప్పుకోవద్దు. పదే పదే కన్నీళ్లు పెట్టుకోవద్దు. నేను నీ ప్రెజెన్స్ని కోరి కాల్ చేసినప్పుడు అవాయిడ్ చేయొద్దు. ఎందుకంటే ఇవన్నీ చేసినప్పుడు నాకు అన్నింటి నుండి దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది. కానీ ఈ మధ్య ఆ ఆలోచన కూడా కష్టంగా తోచి ఆగిపోతున్నాను. నిజమే, నీ ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకున్నాను, తీసుకొచ్చాను, ఏదేదో జరిగింది. కానీ నువ్వు నన్ను వదిలిపోనన్నావు, నాతోనే ఉంటానన్నావు, ప్రేమిస్తున్నాను అన్నావు. మరి ఇప్పుడు సడన్గా ఏమైంది? ఎందుకు దూరం పెడుతున్నావు? నీ కారణాలు నీకుండొచ్చు, కానీ ప్లీజ్ నో అని మాత్రం చెప్పొద్దు. నేను నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను. ఇంతకు మించి నేను క్లియర్గా ఏం చెప్పలేను. సూటిగా చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా భార్యవి. నేను నిన్ను ఎప్పటికీ వదలను. ఒకవేళ నువ్వు నన్ను వద్దు అనుకొని వెళ్ళిపోవాలి అని చాలా గట్టిగా నిర్ణయించుకుంటే తప్ప నేను నిన్ను వదలను. నిజానికి నువ్వు వదిలి వెళ్ళాలనుకున్నా కూడా పంపించాలని లేదు. ఐ హోప్ నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకూడదు అని అనుకుంటున్నాను. ఈ మధ్య నువ్వు సరిగా ఉండడం లేదు. నాతోనే కాదు, నీతో నువ్వు కూడా ఉండట్లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చీటికి మాటికి ఏడుస్తూ ఉంటున్నావు. అనవసరమైన విషయాలన్నీ నీకెందుకు మైరా? ఈ ఇంటి కోడలుగా నువ్వేం చేయాలో ఆలోచించు. నా భార్యగా నాకేం చేయాలో ఆలోచించు. నేనేం కోరుకుంటున్నానో తెలుసుకో. నాకు నచ్చినట్టు కాస్త ఉంటే చాలు. ఇవి చేయొచ్చు కదా. కానీ నువ్వు ఇవి తప్ప అన్నీ చేస్తున్నావు. నీ మనశ్శాంతిని నువ్వే పోగొట్టుకుంటున్నావు అని సంజయ్ అన్నాడు. మైరా తలదించుకొని, సంజు సడన్గా నీ ఆలోచనలు మారిపోయి, మైరా నేను నీతో ఉండలేను, నీ లైఫ్లో నుండి బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అనే రోజు వస్తే అని గొంతులో భారాన్ని నింపుకొని అడిగింది. నీకెందుకా అనుమానం అని సంజయ్ అడిగాడు. అవును, వారం ముందు నేను చాలా ప్రేమించాను. అదేమీ దాచే అంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే నా ప్రేమ నేను బయటికి ఎక్స్ప్రెస్ చేశాను, నా ఇష్టానికి ప్రవర్తించాను. అలానే ఈ వారం రోజులుగా చాలా డైలమాలో ఉన్నాను. నిన్ను యాక్సెప్ట్ చేయాలా వద్దా ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచనల్లో ఉండగా నువ్వు నా మీద ప్రేమ చూపించడం మొదలుపెట్టావు. కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. సంజు దగ్గర తీసుకోవాలా దూరంగా ఉంచాలా అర్థం కావట్లేదు. నువ్వు నాతోనే ఉంటావా లేదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా అన్న ఆలోచన నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ ఊహ కూడా నాకు కష్టంగా ఉంది, భరించలేకపోతున్నాను. ఇప్పుడు మేబీ అలాంటిదేం జరగదు అని నువ్వు నాకు చెప్పొచ్చు. కానీ ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి పరిస్థితి వచ్చి నీ డెసిషన్ మారిపోతే అప్పుడు నేను నీకు ఒక ఆప్షన్లా కనిపిస్తే అప్పుడు దూరం అవడం చాలా కష్టం సంజు. కొద్ది రోజులకే నేను నీకు అడిక్ట్ అయిపోయాను. ఇప్పుడే కాస్త కంట్రోల్గా ఉండగలుగుతున్నాను. ఆఖరికి ఇప్పుడు కూడా నువ్వు దగ్గర తీసుకుంటే దూరం నెట్టను నేను, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. అలాంటిది ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకున్న తర్వాత నన్ను ఒక ఆప్షన్లో తీసి పక్కన పెడితే అది చాలా కష్టంగా ఉంటుంది కదా. అంత బదులు మనం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిదేమో అని అనిపిస్తుంది అని మైరా సంజయ్ వైపు చూడకుండానే మాట్లాడింది. నేను నిన్ను వదిలిపోనని నీకు ఎలా అష్యూరెన్స్ ఇవ్వాలి? నేను ప్రామిస్ చేయాలా లేదా బాండ్ రాసి ఇవ్వాలా? ఏం చేయాలో చెప్పు, అదంతా నేను చేస్తాను. ఇలాంటి ప్రశ్న, ఇలాంటి ఆలోచనలు ఎప్పుడొస్తాయో తెలుసా? నమ్మకం లేనప్పుడు. నీకు అటువంటిది నా మీద లేదా అని సంజయ్ అడిగాడు. నమ్మకం వేరు, రియాలిటీ వేరు కదా.
మన ముందుకే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ముందు తీసుకున్న నిర్ణయాలని పట్టాపంచలైపోతాయి. అందుకే నాకు భయం. ఇంతవరకు నా లైఫ్లో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ వెనక్కి వెళ్ళిపోలేదు. కేవలం నీ విషయంలోనే ఇలాంటి డైలమా నడుస్తోంది. అందుకే నాకేం అర్థం కావట్లేదు. అంత ప్రెషర్ నేను తీసుకోలేకపోతున్నాను. ముఖ్యంగా నిన్ను చూస్తే నా ఆలోచనలు పెరిగిపోతున్నాయి. అందుకే మా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్తే ఉండలేకపోతున్నాను. నేను ఎలా బిహేవ్ చేస్తున్నానో నాకు కూడా అర్థం కావట్లేదు. నేను ఇలా ఎప్పుడూ లేను తెలుసా. ఎలాంటి డెసిషన్ అయినా చాలా స్ట్రైట్గా తీసుకుంటాను. ఉన్నదే మాట్లాడతాను. ఏ కన్ఫ్యూజన్ ఉండేది కాదు. కేవలం నీ విషయంలో మాత్రమే కన్ఫ్యూజ్ అవుతున్నాను అని మైరా మాట్లాడుతూ ఉంటే, నీ కన్ఫ్యూజన్ పోవడానికి నేనేం చేయాలి అని సంజయ్ అడ్డుపడుతూ మాట్లాడాడు. అందుకు మైరా ఏం సమాధానం చెప్పకుండా నిమిషం పాటు సైలెంట్గా ఉండి, సంజు థ్యాంక్ యూ సో మచ్. నేను డౌట్గా అడిగిన ప్రశ్నని కరెక్ట్ అని చెప్పావు. దానికి నీ సమాధానం నాకు అర్థమైంది కూడా. నువ్వు నో అని చెప్పి ఉంటే నా గుండె పగిలిపోయేది. కానీ అలా కాకుండా నేనంటే ఇష్టమని చెప్పావు. ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నావు, నమ్మకం ఇవ్వడానికి ట్రై చేస్తున్నావు. ఇదంతా నాకు చాలా పెద్ద విషయంగా కనిపిస్తోంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. కానీ ప్లీజ్ ఇంతకంటే ఈ టాపిక్ పెంచొద్దు. నువ్వు నాకు ఏ నమ్మకం ఇవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఆ నమ్మకం కలిగిన రోజు నేను నీ దగ్గరికి వస్తాను. నువ్వంటే ఇష్టమని చెప్తాను. అలా నేను రాలేదంటే అని మైరా మాట్లాడడం ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు అని చెప్పింది. సంజయ్ మైరా ఒడిలో పడుకొని చుట్టూ చేతులు బిగించి, పోనీ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పు. తెలుసుకోవాలని నాకు లేదు, కానీ తెలుసుకొని సాల్వ్ చేయాలని కూడా అనిపిస్తుంది. మొదటిసారి ఇలా ఆలోచిస్తున్నాను. చెప్పు మైరా, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు నా మీద నమ్మకం లేదు నీకు? నాకు క్లారిటీ ఇవ్వు. నేను దాన్ని నీకు మరింత క్లారిఫై చేసి చెప్తాను. అప్పుడు నేను నిన్ను వదిలిపోనని నీకు నమ్మకం కలుగుతుంది. ప్రశాంతంగా ఉంటాం అని సంజయ్ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. లాస్ట్ అప్డేట్ కమెంట్స్లో సుభాష్ అమ్మోని అర్థం చేసుకున్న తీరు బాగుంది, మా దేవాంష్ని కూడా బీట్ చేసేస్తున్నాడు అని అన్నారు. ఆఫ్ కోర్స్ ప్రజెంట్ చదువుతున్నారు కాబట్టి అలానే అనిపిస్తుంది. బట్ దేవాంష్ని స్టార్టింగ్ నుంచి గుర్తు చేసుకొని చూడండి, హీఈస్ ద టాప్ అబ్బా. అసలు ఎవరు బీట్ చేయలేరు మా దేవాంష్ని. ఇకపోతే రాఘవేంద్ర పిల్లల దగ్గర కేర్ తీసుకోవడం బాగుంది అని అన్నారు. యాక్చువల్లీ నేను స్టోరీలో రాఘవేంద్ర టాపిక్ రాసినప్పుడు డిలీట్ చేసేసాను. కానీ మళ్ళీ రాయాలనిపించి మళ్ళీ రాశాను, మళ్ళీ డిలీట్ చేశాను. అన్నెసెసరీ టాపిక్ అనిపించింది కానీ మళ్ళీ రాశాను. బికాస్ నేను రీసెంట్ అంటే ఒక 1 month బ్యాక్ అనమాట, యూట్యూబ్లో ఒక ఆడియో కాల్ విన్నాను అనమాట. అంటే ఏదో గొడవ అయ్యి ఆడియో కాల్ లీక్ అయిందనమాట. అంటే పోలీసులే పెట్టారనుకుంటా ఐ థింక్. అది ఏంటంటే ఒక తండ్రి ఆస్తిని సమానంగా పంచలేదు. సో వాళ్ళకి పగలు ప్రతీకారాలు వచ్చేసాయి అనమాట. సో చంపుకొని అంత దూరం వెళ్ళిపోయారు. నా ఒపీనియన్ ఏంటి, ఇది రాయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒక మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. నాకు తెలిసినంత వరకు పిల్లలు ఎంతమంది పుడితే అందరూ సమానమే, ఈవెన్ అమ్మాయిలతో సహా. ఆస్తి పంపకం అన్నది ఉన్నది సరే, 4 గింజలైనా సరే నలుగురికి ఒక్కొక్క గింజ ఇవ్వాలి అంటాను. ఆడపిల్లలకి ఒకవేళ కట్నం ఇచ్చి పెళ్లి చేశామంటే దాన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో అప్పుడు వాళ్ళకి ఆస్తిలో వాటా రాదు. సో ఉన్నది సమానంగా ఇవ్వాలి ఎంతవరకైనా కూడా. ఇంకొకటి, నన్ను ఆ కొడుకు చూస్తున్నాడు, ఈ కొడుకు చూడట్లేదు, సో నేను వాడికి తక్కువ ఇస్తాను, వీడికి ఎక్కువ ఇస్తాను అంటారు. నో అండి, అలా చేయకూడదు. ఎందుకు అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే మనం పిల్లల్ని కన్నప్పుడు మన దగ్గర ఉన్నది ఇచ్చి వెళ్ళిపోవాలి. అంతేగాని నా కొడుకు వాడు బాగా చూస్తున్నాడు, వీడు బాగా చూడట్లేదు అంటే నీ పంపకం అలా ఉంది, నువ్వు అలా పెంచావు, సో తప్పు నీదే అవుతుంది. ఇకపోతే వాళ్ళు మనల్ని చూడాలని, వాళ్ళు చూస్తేనే ఆస్తిస్తామని అనుకొని కన్నామా? లేదు కదా. సో కన్న తర్వాత మనకున్నది సమానంగా ఇచ్చి వెళ్ళిపోవాలి. ఇక వాళ్ళు చూడకపోతే అది మన దౌర్భాగ్యం. అలాంటి పిల్లల్ని కన్నందుకు అది మన దురదృష్టం అనుకొని దాటుకొని వెళ్ళిపోవాలి. సో కాకపోతే ఆస్తిపాస్తులు ఎప్పుడు కూడా ముందుగా పిల్లలకి ఇచ్చేయకూడదు. తదనంతరం ఇస్తామని పక్కాగా సమానంగా రాసేయాలన్నమాట. సో అప్పుడు చచ్చినట్టు ఎవరో ఒకరు చూస్తారు. చూడకపోతే మనం ఇంకా ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి కదా దండిగా, సో వాటిలో పడి ఉండడమే. ఎందుకంటే ప్రేమగా చూడలేని చోట మనం ఉండకూడదు. దాని బదులు ఎవరిలోని చోట ప్రశాంతంగా ఉండడం అనేది గొప్ప విషయం నా దృష్టిలో.
సో ఆస్తి విషయంలో అయితే నా పర్స్పెక్టివ్ ఇలా ఉంది. సో మీతో షేర్ చేసుకున్నాను. ఈవెన్ మీకు కూడా నచ్చింది. కాకపోతే దీన్ని ఇప్పుడు ఎంతమంది కన్సిడర్ చేస్తారో తెలీదు. నా ఒపీనియన్ ఇది. ఇకపోతే ఇంకేం అడిగారు? విలన్ నైనిక అయి ఉంటుంది అన్నారు. సో ఒక్కొక్క పేరు వస్తూనే ఉంది. మీరు విలన్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలు ఆలోచించొద్దు. హ్యాపీగా స్టోరీని ఇస్తున్నాను కదా, దాన్ని ఆ రోజుకి ఎంజాయ్ చేయండి. ఎప్పుడు కూడా ఒక రీడర్ చేయాల్సిన పని అది. ఏ రోజు స్టోరీ ఆ రోజు హ్యాపీగా చదువుకున్నామా, అప్పటి వరకు జరిగిన స్టోరీ గురించి మాత్రమే మాట్లాడాలి. అంతేకాని ఫ్యూచర్లో రాబోయే విలన్ గురించి కాదు. ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో నుంచి ఆలోచించుకొని ఏం జరుగుతుంది ఏంటి అన్నది దాని మీద ఉన్న డౌట్స్ క్లారిఫికేషన్స్ తీసుకోవాలన్నమాట. అది విషయం. అంతే. ఇవాళ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సంజయ్ సూటిగా చెప్పేశాడు, క్లారిటీగా చెప్పేశాడు. మైరాకి కూడా తనకున్న డౌట్స్ని సంజయ్ క్లారిటీ ఇస్తా అన్నాడు. మరి చెప్తుందా లేదా అన్నది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.